यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। శ్రీకృష్ణుడు ధనుర్యాగం కోసంగా ఏర్పాటు చేసినటువంటి ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. దాన్ని నిత్యము కూడా ఆరాధన చేస్తున్నారు కొంతమంది బ్రాహ్మణోత్తములు. అది రక్షక భటుల చేత రక్షింపబడుతూ ఉన్నది. లోపలికి వెళ్ళినటువంటి కృష్ణుడు అది చూద్దామని అందరూ వస్తూ ఉన్నా తాను మాత్రం దాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే అతను దాని లోపలికి వెళుతున్నాడో ఆ భటులు ఆపేశారు ఆయన్ని. అలా ఆపుతూ ఉన్నా కూడాను బలవంతంగా లోపలికి వెళ్ళిపోయాడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడాను. లోపలికి వెళ్ళి బలవంతంగా దాన్ని పట్టుకున్నాడు. మహాబలవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎడమ చేత్తో అనాయాసంగా ఆ ధనస్సును ఎత్తిపట్టేట. ఆ ధనస్సును ఎత్తడం ఏమిటి, నిమిషంలో అల్లెత్రాడుని ఎక్కుపెట్టేట. ఆ ఎక్కుపెట్టి
లాగేట ఒక్క లాగుడు దాన్ని. ఎప్పుడైతే ఆ ధనస్సును అలా లాగాడో అందరి ఎదుట ఎలా ఉంది అంటే ఒక మదపుటేనుగు గనక ఆ చెరుకు గడని విరిచినట్లుగా విరిచేసేట. దాన్ని పట్టుకొని ఒక్కసారి అలా లాగుతున్నప్పుడు పెద్ద శబ్దం చేస్తూ పటపట పటపట విరిగిపోయిందిట మధ్యలోకి ఆ ధనస్సు. ఆ ధనస్సు యొక్క శబ్దం ఏదైతే ఉందో అది ఆకాశాన్ని, స్వర్గాన్ని, మర్త్యాన్ని, దిక్కులు అన్నిటినీ కూడాను వ్యాపించేసిందిట. కంసుడు ఆ శబ్దానికి అదిరిపోయేట. ఒక్కసారి అదిరిపోయి చాలా భయాన్ని పొందట. అప్పుడు క్రూర స్వభావం కలిగినటువంటి రక్షకులు ఉన్నారే, ఎప్పుడైతే ఇతను విరిచేశాడో అది అంతటా కూడాను ఆ శబ్దం వ్యాపించిందో వీళ్ళు ఒక్కసారి తేరుకునే లోపుగా ఇదంతా జరిగిపోయింది. వీళ్ళు వద్దు వద్దు అంటున్నా ఏదో ముట్టుకోవడానికి వెళ్ళాడు చిన్నపిల్లవాడు, అతను ఏదో అలా స్పృశిస్తాడేమో అనుకుంటే అతను పట్టడం ఏమిటి, దాన్ని విరచడం ఏమిటి, అన్నీ కూడాను అలా కలలాగా జరిగిపోయేటప్పటికీ ఒక్కసారి తేరుకున్నటువంటి రక్షక భటులు అదిరిపోయారు. ఇంకేమైనా ఉందా? వాళ్ళు రక్షక భటులు ఇక్కడ కంసుడికి తెలిసిందంటే మహామృత్యువుని ఇస్తాడు అతను, మహాభయంకరుడు అతను. అదిరిపోయారు పాపం వీళ్ళందరూ. వీళ్ళు కూడా సహజంగానే క్రూరమైనటువంటి స్వభావం కలవారు. ఎవరికి వాళ్ళకి తగిన వాళ్ళే దొరుకుతారన్నట్లుగా ఆ కంసుడికి దొరికినటువంటి వీళ్ళు కూడా తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళే అవ్వడం చేత పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి కృష్ణుడిని వెంబడించారట. వెంటనే గట్టిగా అరుస్తున్నారు. వీళ్ళు దొరుకుతారా కృష్ణుడు? మామూలు వీళ్ళకి దొరుకుతాడా? వాళ్ళు పరిగెడుతున్నారు కృష్ణుడు బలరాముడు లోపల నుంచి. అలా పరిగెడుతున్నప్పుడు అందరినీ అంటున్నారట, పట్టుకోండి పట్టుకోండి, అతన్ని చంపండి, పట్టుకోండి చంపండి అని అరుస్తున్నారట. వాళ్ళు అరుస్తూ అందరూ కూడాను భటులందరూ కూడా ఆయన్ని చుట్టుముట్టారట. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చిందట. ఎవరికి? బలరామకృష్ణులు ఇద్దరికి. ఆ కోపం వచ్చి వాళ్ళు విరక్కొట్టినటువంటి ధనస్సు ఉన్నదే, ఆ ధనస్సు 2 ముక్కలుగా ఉంది కదా. ఒక ముక్క బలరాముడు పట్టుకున్నట్ట, ఒక ముక్క కృష్ణుడు పట్టుకున్నట్ట. వచ్చిన వాళ్ళందరినీ చావు కొట్టి పారేశారు. ఆయన మీద పడుతున్నటువంటి అందరినీ కూడా చంపి పారేశారట. ఇలా సైన్యం ఏదైతే ఉందో ఆయన మీదకి రావడానికి అందరినీ చంపిన తర్వాత ఆ యజ్ఞ గృహం యొక్క ద్వారం నుంచి బయటకు వచ్చారట. బయటకు వచ్చి మధురా నగరం అంతా కూడాను తిరుగుతున్నారట. పరమానందంతో విహరించారట. ఆ ధనస్సు ముక్కలు అక్కడ పడేసి. అప్పుడు ఈ పురవాసులందరూ కూడాను రామకృష్ణుల యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారట. దాంతోపాటు వారి యొక్క తేజస్సును చూసి ఆశ్చర్యపోయారట. అలాగే వాళ్ళ యొక్క సౌందర్యానికి ఆశ్చర్యపోయారట. వీళ్ళిద్దరూ సామాన్యమైనటువంటి మానవులు కాదు అనే ఒక నిర్ణయానికి వచ్చారట. ఎందుకంటే అంత పెద్ద ధనస్సు, వీళ్ళు చూడ్డానికి ఇంతంత ఉన్నారు. ఆ ఉన్నటువంటి పిల్లలు ఏమిటి, దాన్ని పట్టుకోవడం ఏంటి, ఒక కర్ర ముక్కని ఒక పుల్ల ముక్కని విరిచినట్టు విరిచేశారు. ఎంత ఆశ్చర్యం అనుకుని అందరూ కూడాను ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారట. ఆ తర్వాత సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయం అయ్యే సమయంలో గోపబాలులతో పాటుగా బండ్లు ఉన్నటువంటి వీళ్ళ నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ బండ్లు ఆపుకొని ఉద్యానవనంలో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళారట. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్ళారు. లక్ష్మీదేవి స్వయంగా ఏ దివ్యమంగళ విగ్రహం యొక్క ఆశ్రయాన్ని కోరుతూ ఉంటుందో అలాంటి దివ్యమంగళమైనటువంటి విగ్రహం మధురాపుర వాసులందరికీ కూడా దర్శనాన్ని ఇచ్చిందిట. వాళ్ళందరూ దర్శించుకుంటున్నారు. కృష్ణుడు మధురకు వచ్చేటువంటి సమయంలో గోపికలు ఆశీర్వచనం చేశారు. ఈర్ష్యతో అన్న మాటలైనా అవి ఆశీర్వచనాల్లాగా ఫలించే అంటున్నారు. మధురా నగర వాసులకి నేడు సుప్రభాతం అయింది అన్నారు వాళ్ళు. యథార్థంగానే సుప్రభాతం అయిందిట. వాళ్ళ జన్మల్లో ఇంత ఉత్కృష్టమైనటువంటి దినం రోజు మాకెప్పుడూ రాలేదనుకున్నారట. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని దర్శించిన తర్వాత ఇది మా జన్మ సార్థకం చేసింది ఈ దర్శనం అనుకున్నారట. అలా ఆ గోపికలందరూ కూడా ఇచ్చినటువంటి ఆ ఆశీస్సులు ఇవాళ నిజమయ్యాయి అని పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి చెప్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. కాళ్ళు చేతులు కడుక్కున్నారు.
కడుక్కున్న తర్వాత యశోదమ్మ వాళ్ళకి యశోదమ్మ కాదు, నందుడు సాపాటు పెట్టారు. ఏం పెట్టారట వాళ్ళకి? కృష్ణుడికి బాగా ఇష్టంట ఇది. ఏమిటది? పాలతో కూడిన అన్నంట, పాలు కలిపినటువంటి అన్నం. ఆ అన్నాన్ని తిన్నట్ట. తిని కంసుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుంటానికి ఇద్దరు కూడాను కూర్చొని బలరామకృష్ణులు ఇద్దరు యోచన చేశారట. ఓ, కంసుడు మనని ధనుర్యాగం అనేటువంటి పేరుతో పిలిచి ఇలా నన్ను చంపాలనుకున్నాడా అనేటువంటి ఆలోచన చేస్తున్నారట. సరే, కొంతసేపు వాటి గురించి మాట్లాడిన తర్వాత ఆ రాత్రి సుఖంగా నిద్రపోయారట. ఈ బలరామకృష్ణులు అనాయాసంగా ఒక ఆటలాగా పుల్లని విరిచినట్టు ధనస్సును విరవడం అనేటువంటి విషయాన్ని గురించి ఈ సైన్యంలో కొంతమంది పారిపోయినటువంటి సైన్యం పరిగెట్టుకుంటూ వెళ్ళి కంసుడికి చెప్పారట. ఈ మహాప్రభు, మీరేదో చాలా భయంకరమైనటువంటి ధనస్సు అది, అలాంటి ధనస్సుని రామకృష్ణులు ఇద్దరు వచ్చారు, ఓ పుల్లను విరిచినట్టు విరిచేశారయ్యా అని చెప్పారట. అబ్బా, ఆ వార్త వినడంతోనే ఇంకా కంసుడి యొక్క హృదయంలో గుబులు బయలుదేరిందట. అయితే ఇంక నన్ను తప్పనిసరిగా చంపేస్తారు వీళ్ళే నిజంగా ఆ మృత్యువు వీడే అయి ఉంటాడు అనేటువంటి భావన కలిగిందట. ఆ కంసుడికి చింత పట్టేసింది మనస్సులో, దాంతోపాటు భయం వచ్చింది. చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదట పాపం. అది నిద్ర పట్టక మేల్కొనే ఉన్నట్ట. అయితే అతను మేల్కొనున్నా, అతను కొద్దిగా కొనుక్కుపట్టి నిద్రపోయినా తన మరణ సూచకమైనటువంటి అశుభ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయట వాడికి. నిద్రపోయినా స్వప్నంలో అవే కనిపిస్తున్నాయట. అలా వస్తున్నాయని భయపడిపోయి కళ్ళు తెరిచి జాగ్రత్త అవస్థలో ఉన్నా కూడాను అతనికి ఏదో ఒక అశుభ సూచనలు కనిపిస్తున్నాయట. ఏమిటి కనిపిస్తున్నాయట అనంటే, అతను మేల్కొని ఉన్నప్పుడు అతను నీళ్లలో చూసుకుంటాను వెళ్ళి అలా నీళ్లలో చూసుకుంటే అతని శిరస్సు కనిపించలేదట. నీళ్లలో, ఆ నీడలో, నీటిలో చూసుకుంటే నీడలో తన మొండెమే కనిపిస్తోంది తప్ప తన శిరస్సు కనిపించలేదట. ఇంకొకటి, అతను మేల్కొని ఉన్న సమయంలోనే కళ్ళకి ఏ విధమైనటువంటి అడ్డు లేకుండానే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క వెలుగులు రెండుగా కనిపిస్తున్నాయట. ద్విచంద్ర జ్ఞానం అంటారు వాళ్ళు. ఆ ద్విచంద్ర జ్ఞానం, ఇద్దరు చంద్రులుగా కనిపిస్తారు. అది కంటిలో ఉన్నటువంటి లోపం వల్ల. కానీ వీడికి కంటికి ఏమీ అడ్డు లేదు, లోపం లేదు. కానీ వీడికి భయం చేత ఇద్దరుగా రెండుగా కనిపిస్తున్నారట. సరే, తాను వెళ్తూ ఉన్నప్పుడు తన నీడ చూసుకుంటే దాంట్లో రంధ్రాలు కనిపిస్తున్నాయట, నీడలో రంధ్రాలు కనిపిస్తున్నాయట. సరే, వాడు ఏదో ఆ భయం చేస్తున్నాడు, దాంతో తలంతా తిరిగిపోతుంది, చెవులు పోటు వచ్చేస్తున్నాయి. ఆ చెవులు మూసుకుంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆ ప్రాణవాయువు యొక్క శబ్దం వినిపించట్లేదట. సహజంగా మనకేమనిపిస్తుంది? రెండు చెవులు మూసుకుంటారా? చెవులు మూసుకోండి, లోపల శబ్దం వినిపిస్తుంది చూడండి. వినిపిస్తోందా? అది వినిపించట్లేదు వాడి. ఆ ప్రాణవాయువు యొక్క శబ్దం వినిపించట్లేదట. వాడికి కనిపించే వృక్షాలన్నీ బంగారపు రంగులో కనిపిస్తున్నాయట, సువర్ణపు రంగులో కనిపిస్తున్నాయట. ఇసుకలోనూ బురదలోనూ తన పాదాలు పెడితే ఆ పాదాల గుర్తులు కనిపించట్లేదట. యథార్థంగా ఇసుకలో చేస్తే మనకు గుర్తుగా అలా గుంట పడుతుంది కదా, బురదలో అయినా పడుతుంది. వాడికి అసలు అవేం పడట్లేదట. వాడు ఇలాంటి అశుభ లక్షణాలన్నీ కూడాను కంసుడికి జాగ్రత్త అవస్థలో కలుగుతున్నాయట. ఇక నిద్రావస్థలోకి వెళితే, నిద్రపోతే కొద్దిగా స్వప్నంలోకి వచ్చినప్పుడు అతనికి ఏం కనిపిస్తున్నాయట? మరణించినటువంటి వ్యక్తిని ఆలింగనం చేసుకున్నట్టుగా వస్తోందిట. చచ్చిపోయిన వాడిని, శవాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా వస్తోందిట. అలాగే గాడిదనెక్కినట్టుగా వస్తోందిట, విషాన్ని తింటున్నట్లుగా వస్తోందిట. అలాగే మందార మాలని ధరించినట్లుగా వస్తోందిట. మందార మాల ధరించకూడదు, అందుకే నారాయణుడికి మందారమాల సమర్పించారు, మందార పుష్పాలు సమర్పించారు. దీన్ని జపాకుసుమం అంటారు. అదో ఆ మందారమాలని ధరించినట్లుగా స్వప్నంలో కనిపిస్తోందిట. అలాగే నూనెలో తడిసినటువంటి ఒక వ్యక్తి నూనెలో మునిగి దిగంబరంగా ఎక్కడికో వెళుతున్నట్టుగా కనిపించిందిట. ఇవన్నీ స్వప్నంలో అశుభ లక్షణాలు అన్నమాట. ఇలాంటివి కనిపిస్తే వాడికి మృత్యువు
అని అర్థం అన్నమాట. ఇలాంటి అశుభ లక్షణాలు చూస్తున్నట్ట. ఇంకా ఇలాంటివి ఎన్నో దుర్లక్షణాలు అతను స్వప్నంలో చూస్తున్నట్ట. మృత్యు భయం పట్టుకుందిట. ఆ చింతతోటి అసలు నిద్రే పట్టట్లేదట. ఇటు నిద్రపోకపోయినా జాగృతావస్థలోనూ ఇలాంటివే, నిద్రపోయినా ఇలాంటివే, చాలా గిలగిల గిలగిల కొట్టుకుంటున్నట్టాడు. చివరికి తెల్లవారిందిట. తెల్లవారేటప్పటికే రాత్రి భయంకరంగా గడిచిందని బాధపడుతున్నటువంటి కంసుడికి ఇంకా ఆనందం వచ్చింది. ఏమిటి ఆనందం? ఉదయం అయింది కదా, మల్ల క్రీడ ప్రారంభం చేస్తే ఈ చాణూర ముష్టకులు లేకపోతే ఈ గజం ఉన్నది కదా, ఈ గజం కృష్ణుడిని మట్టు పెట్టేస్తాయి, నాకు మృత్యు భయం పోతుంది అనుకున్నాడు పాపం. అనుకున్నటువంటి తాను ఈ మల్ల క్రీడా మహోత్సవాన్ని ఆరంభించాలి అని ఆజ్ఞాపించాట. అదేంటో రేపు చూద్దాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. నరకాసురుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రెస్ ఇది. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.